అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. వృషభ రాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18వ తారీఖు మే వరకు ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి అధిపతి శుక్రుడు చక్కగా మేషరాశిలో ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళ యొక్క మానసిక స్థితి కాస్త ఆందోళనకరంగా, ఎప్పుడు కూడా చికాకుగా లేదా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడేటట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి. అవసరం ఉన్న మేరకే మనం ఎవరి విషయంలో మనం ప్రవేశించాలి, లేదా ఆ విషయాన్ని అక్కడికి వదిలేయడం మంచిది. ముఖ్యంగా బుధగ్రహం యొక్క మార్పు ధనస్థానాన్ని ఇబ్బంది పెడుతుంది. ధనం సమయానికి రాక కుటుంబంలో చికాకు ఉండే అవకాశాలు, పిల్లల చదువు విషయంలో కాస్త వెనకబడే అవకాశాలు, దూర ప్రయాణాలు, విదేశీయానాలు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఈ యొక్క బుధుడి యొక్క మార్పు వల్ల వృషభ రాశి వాళ్లకు జరుగుతూ ఉంది. ముఖ్యంగా సూర్యుడి యొక్క మార్పు ఈ యొక్క 16వ తారీఖు నుంచి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళకి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ ఉండదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువుల మీద పై చేయి కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అదృష్టం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో ఈ వారం చాలా బాగుంది. వ్యాపారస్తులకు ఇక మీదట మంచి లాభాలు కలిగి ఉండి గతంలో ఉన్న చేదు అనుభవాలని తొలగిపోతాయి. గురువు యొక్క మార్పు అంత అద్భుతాన్ని వృషభ రాశి వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. రోజు ఉదయం లేవగానే మహాలక్ష్మి యొక్క అష్టకాన్ని చదువుకోవటం ఎంతో మేలు చేస్తుంది. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.